హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రఘువీర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను మీకు ఇవాళ జియో ఫోన్స్ డీలర్షిప్ ఎలా తీసుకోవాలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఈ వీడియోలో. ఈ వీడియో చివరి వరకు చూడండి. జియో ఫోన్ డీలర్షిప్ తీసుకోండి, లక్షల్లో సంపాదించండి, మీకు ఓన్గా బిజినెస్ ఒకటి స్టార్ట్ చేసుకోండి. ఓకే, మ్యాటర్లోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను మీకోసం లేటెస్ట్ స్మాల్ బిజినెస్ ఐడియాస్ అండ్ తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేయగలిగే చిన్న చిన్న బిజినెస్ల గురించి మీకు నేను ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నా వీడియోస్లో ఒక్కొక్కటిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మ్యాటర్లోకి వెళ్తే మీ అందరికీ తెలిసిన విషయమే, జియో ఒక ఫ్యూచర్ ఫోన్ని రిలీజ్ చేసిందండి. కేవలం 1500 రూపాయలు డిపాజిట్ కట్టడం వల్ల మీకు ఆ 4G సపోర్ట్ చేయగలిగే ఫ్యూచర్ ఫోన్ ఒకటి జియో మార్కెట్లోకి రిలీజ్ చేసిందండి. వాటన్నిటిని తీసుకోవడానికి మన ఫ్రెండ్స్ అందరు చాలామంది ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు. బట్ ఆ మొబైల్ యొక్క డీలర్షిప్ తీసుకొని మీరు ఒక ఓన్ బిజినెస్ పెట్టాలి అనుకుంటే ఈ వీడియో నాది తప్పకుండా మీకు ఉపయోగపడుతుందండి. ఎందుకంటే నేను ఈ వీడియోలో మీకు మొత్తం ఆ డీలర్షిప్ ఎలా తీసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి మొత్తం మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. అండ్ జియో ఈ ఫ్యూచర్ ఫోన్ లాంచ్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇండియాలో ఇప్పటి వరకు ఫ్రెండ్స్ 75% వరకు ఇంకా ఈ చిన్న ఫ్యూచర్ ఫోన్స్నే వాడుతున్నారండి. ఈ చిన్న ఫ్యూచర్ ఫోన్ మార్కెట్లో జియో ఎంటర్ అయ్యి ఇప్పటివరకు ఉన్న టెలికాం కంపెనీస్ అన్నింటినీ వెనక్కి నెట్టి నంబర్ 1 టెలికాం కంపెనీగా ఎదగాలనేది జియో వాళ్ళ కాన్సెప్ట్ ఫ్రెండ్స్. సో మనం కనుక జియో ఫోన్ డీలర్షిప్ కనుక తీసుకుంటే మంచి బిజినెస్ చేయొచ్చు ఫ్రెండ్స్. దాదాపు నెలకి 1-2 లక్షల వరకు ఇన్కమ్ ఉంటుందండి. టోటల్గా నేను ఎలా తీసుకోవాలో చెప్తాను. ఈ డీలర్షిప్ ఒకవేళ తీసుకున్నట్టయితే కంపెనీ యొక్క అన్ని మొబైల్స్, సిమ్ కార్డ్స్, రీఛార్జ్ అండ్ ఏదైనా కంపెనీ కొత్త సర్వీస్లు ఇంకేమైనా లాంచ్ చేస్తే వాటన్నిటిని మనం సేల్ చేసుకోవడానికి మన కంపెనీ అవకాశం ఇస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ జియో డీలర్షిప్ తీసుకోవడానికి ఫస్ట్ ఏం చేయాలో చూద్దాం. ఫస్ట్ ఫ్రెండ్స్, మీకు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న partnercentral.jioconnect.com అనే వెబ్సైట్లోకి లాగిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ వెబ్సైట్లోకి మీరు లాగిన్ అవ్వండి. దీని లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఆ లింక్లో కనుక లాగిన్ అయినట్టయితే మీకు ఫస్ట్ ఇలా పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. వెల్కమ్ టు ద పార్ట్నర్ సెంటర్ అని ఓపెన్ అవుతుంది. దీన్ని మీరు కిందకి స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్. కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇట్లా స్క్రోల్ చేస్తే హౌ టు బికమ్ ఏ పార్ట్నర్ అని చెప్పి ఉంటుంది సార్. దానిపైన బికమ్ ఏ డిస్ట్రిబ్యూటర్ అని చెప్పి దానిపైన క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ మీకు ఇలా ఓపెన్ అవుతుందండి. హౌ టు బికమ్ ఏ డిస్ట్రిబ్యూటర్ అని ఓపెన్ అవుతుంది. దానికి ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు ఒకసారి చదువుకోండి. చదువుకున్న తర్వాత మీకు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అనే బటన్ పైన క్లిక్ చేయండి. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అనే బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా డీటెయిల్స్ కొన్ని అడుగుతుందండి. ఫస్ట్ మీ నేము, సెకండ్ ఈమెయిల్ ఐడి, సిటీ, మీరు ఎక్కడైతే సిటీలో ఉంటారో ఆ సిటీ అండ్ అడ్రస్, మీ పర్ఫెక్ట్ అడ్రస్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు అడ్రస్తోనే కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. అండ్ తర్వాత ఫామ్ నేమ్, మీ మొబైల్ షాప్ ఫామ్ ఏదైనా ఉంటే దాని నేమ్ ఇవ్వండి, లేకపోతే మీ షాప్ నెంబర్ ఇవ్వండి. నెక్స్ట్ మీ పిన్ కోడ్ ఇవ్వండి. అండ్ పిన్ కోడ్ ఇవ్వండి. కింద క్యాప్చా ఎంటర్ చేయండి, సబ్మిట్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. దీంతో మీ డీటెయిల్స్ అనేది జియో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. జియో వాళ్ళకి మీ డీటెయిల్స్ ఇచ్చిన వితిన్ 2-3 డేస్లో మీకు బై త్రూ మెయిల్ కానీ మీకు ఒక కాల్ ద్వారా కానీ మీకు ఆ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఎంత అవుతుంది, బిజినెస్ ఎలా ఉంటుంది అనేది మీకు ఇన్ఫర్మేషన్ జియో వాళ్ళు మీకు చెప్తారండి. నాకు తెలిసి ఇన్వెస్ట్మెంట్ ఒక దాదాపుగా 3-4 లక్షల వరకు ఉండొచ్చండి. ఇన్వెస్ట్మెంట్ 4 లక్షలు కనుక మీరు పెట్టుకున్నారంటే లైఫ్ లాంగ్ మీరు ఇంకా సెట్ అయిపోయినట్టేనండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.